ప్రైజ్ లార్డ్ దైకర్ ఎవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అతను నాకు ఈ వీడియో చూడమని చెప్పాడు. ఈ వీడియో మీతో పాటు కలిసి చూడాలి అని అనుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నప్పుడు డిస్టర్బ్ అవుతారని చెప్పాడు. నాకైతే తెలియదు ఈ వీడియో ఎలా ఉంటుందో. ఛత్తీస్గఢ్కి సంబంధించిన వీడియో, బీబీసీ డాక్యుమెంటరీ అంట. అయితే నేను సెర్చ్ చేసిన తర్వాత నాకు కనిపించింది. ఒకసారి ఈ వీడియో ఏంటిదో మనం చూద్దాం. ఈ వీడియో మీతో పాటే కలిసి చూడాలి అని అనుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వీడియో స్టార్ట్ చేయకముందు మీకు వీడియో నచ్చితేనే కానీ మీరు లైక్ చేయండి, లేదా చేయకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ట్రిగర్డ్ వార్నింగ్. अरे 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 చిన్న పిల్ల अरे अरे रे रे हमलावरों ने बच्चों और महिलाओं को भी निशाना बनाया. చిన్న పిల్లల్ని కూడా అండి, ఆడవాళ్ళని ఎట్లనో కొడుతున్నారు. అక్కడ కనిపిస్తుంది కానీ చిన్న పిల్లల్ని కూడా కొడతారా? डंडा से मारपीट किए और चप्पल से और मोटरसाइकिल टायर से भी मारपीट किए सर. हम आराधना करने के लिए गए थे, उसके बाद घर से बाहर निकालने के लिए बोले और दोबारा ये घर से ये गांव में आओगे तो जान से मारने के लिए धमकी दिए हैं. हम लोगों को ప్రార్థనలు వెళ్ళారు, వాళ్ళను బయట పిలిచారు, వాళ్ళను కొట్టారు. మళ్ళొకసారి చర్చ్ పెట్టినా, చర్చ్కి రిటర్న్ వచ్చినా ప్రాణాలతో వదలము అని అంటున్నారు. ఎంత దారుణమో మీరు చూస్తున్నారా? हम लोगों को ना जंगल में पूरा घेरा था, डंडा पकड़ पकड़ के आया. हम लोग ना थोड़ा सा जगह में हम लोग छुपे थे, वहाँ पूरा घेरा था हम लोगों को मारने के लिए. అడవి మొత్తం చుట్టుముట్టారంట. మధ్యలో వీళ్ళు ఎక్కడో దాక్కున్నారంట, వీళ్ళను కొట్టడానికి, బహుశా చంపడానికి కూడా కావచ్చేమో. ఏందండి శత్రుత్వం, ఏంది అంత ఘనము? మనుషులు అనేది అర్థం కావట్లేదా? వాళ్ళొక మనుషులే కదా, జంతువులు అయితే కాదు కదా. జంతువు కన్నా హీనంగా ఉన్నారా వీళ్ళు? हम लोगों को मारने के लिए. तेरा परमेश्वर यहोवा तेरा सब कामों में जिन्हें ద్వితీయోపదేశ కాండం 15:1 कैलेंडर्स. गांव में रीति रिवाज को छोड़कर ईसा मसीह की प्रार्थना करने का आरोप लगाया. అక్కడంట వాళ్ళు ఏమంటారు, రీతి రివాజ్ అంటే వాళ్ళకు సంబంధించిన రిచువల్స్, పద్ధతులు, దాన్ని వదులుకొని క్రీస్తు దగ్గర ప్రార్థన చేస్తున్నారంట. ఇది ఆరోపణ. ఈ ఆరోపణలే, దీనికి ఆరోపణ అంటారండి. చర్చ్ అండి, ఇది చర్చ్. ఎంత ప్రాపర్టీ నష్టం. అరే 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 బైబిల్ बुक्स, पाठन पुस्तकालू इस दिन मीटिंग किए थे, सामान उमान को निकाल दिए थे. सामान उठाओ और जाओ, जहाँ परमेश्वर का राजा है वहीं रहो, ऐसा बोले गांव वाले. हाँ, और यहाँ मत आओ, दोबारा लौट के दोबारा आओगे तो मार देंगे, ऐसा बोले.
ఆమె ఏమంటుందంటే, ఆ సిస్టర్ ఏమంటుందంటే, మీ దేవుడి రాజ్యం ఎక్కడుందో అక్కడ వెళ్ళిపోండి అంట, తిరిగి రావద్దంట. అంత పెద్ద ఇల్లు అండి అది. ఇది వాళ్ళ ఆస్తిని కానీ వాళ్ళ అసెట్స్ అంతా నాశనం చేయడమే వీళ్ళ గురి. డబ్బు కొరకు చేస్తున్న పనే కదండి ఇదంతా, డబ్బు కొరకే కదా. ఏమంటున్నారంట వీళ్ళు, తిరిగి రావద్దంట, ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలంట. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు ఎవడైనా, తిరిగి వస్తే చంపేస్తారంట. चर्च में गए थे, चर्च में आए और बुलाए और मारपीट किए। उन लोग सवाल पूछे तो हम लोग जवाब दिए सही सही। बाद में उन लोग डंडा से प्रहार किए बहुत लोग। तो हम लोग एडमिट हैं हॉस्पिटल में अभी। చర్చిలోకి వెళ్ళి బయట పిలిచారు. పిలిచిన తర్వాత వాళ్ళని క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం ఇస్తే తట్టుకోలేకపోయారు మనల్ని. అంతే కదా, సమాధానం ఇస్తే ఎవరు తట్టుకుంటారండి? ఇంకా అంతే. ఇంకా వాళ్ళకి ఇంకా జవాబులు వచ్చేసినాయి కాబట్టి తిరిగి జవాబులు రావు. అందుకనే వాళ్ళు ఏం చేశారు, కర్ర తీసుకొని నెత్తి పగలు కొట్టేశారు. ఇది ధర్మరక్షకులు. आदिवासी संगठन हमले के लिए आरएसएस और बीजेपी पर आरोप लगाया. మళ్ళీ ఎవరు చేస్తారండి, వీళ్ళే కదా చేసేది. మన క్రైస్తవులు వాళ్ళ పాపం, दूसरे समाज के लोग ज़्यादा थे. ఆదివాసీ కమ్ थे, दूसरे समाज के लोग ज़्यादा थे. ఆదివాసీ తక్కువ మంది ఉన్నారంట, వేరే సమాజానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. और वो प्रायोजित था आरएसएस का, जो बीजेपी से जुड़े हैं उन लोगों का आइटम था. और अभी भी जो गांव में मारपीट जो कर रहे हैं ना, वो आदिवासी तो है लेकिन बीजेपी समर्थित, कुछ विशेष पार्टी से समर्थित. ఎవరైతే అక్కడ ఈ దాడులు చేస్తున్నారో అక్కడ ఆదివాసులు కొంతమంది ఉంటే మిగతా వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారంట. कांग्रेस पार्टी ने भी सारी घटनाओं के लिए बीजेपी को जिम्मेदार ठहराया. ఇదంతా పాలిటిక్స్ డ్రామా అండి. వీళ్ళు ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ఉంటారే కానీ పని మాత్రం చేయరు. देखिए, यह बेहद दुर्भाग्यजनक स्थिति है कि भारतीय जनता पार्टी छत्तीसगढ़ में धर्म से धर्म को लड़ाने की राजनीति कर रही है, सांप्रदायिकता को बढ़ावा देने की कोशिश में लगी हुई है और धर्मांतरण के नाम पर लोगों को प्रताड़ित भी किया जा रहा है. यह बेहद ही गंभीर विषय है. गांव वाले जान गए हैं कि कैसे उनका धर्म परिवर्तन किया जा रहा है, इसके पीछे क्या कारण है, इसलिए वो अपनी प्रतिक्रिया दे रहे हैं. और ये और भी होगा. इसलिए मैं कहना चाहता हूँ कि जो धर्मांतरण है वो तत्काल बंद हो. और इसमें भारतीय जनता पार्टी का कोई रोल नहीं है इन हिंसक घटनाओं में. ये गांव वाले खुद ही रिएक्ट कर रहे हैं क्योंकि बिन बुलाए मेहमानों को वो नहीं चाहते कि वो आए और उनका धर्मांतरण करें. इसमें भाजपा का कोई रोल नहीं है. దీంట్లో బీజేపీ ఏ రోల్ లేదంట. కానీ నెక్స్ట్ టైం ఇలా చేస్తే మాత్రం ఊరుకోరంట. వీళ్ళు కూడా ఊరుకోరంట. చెప్పిస్తుందే వీళ్ళు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక క్లారిఫికేషన్. ప్రపంచం అంతా తెలుసు, ప్రపంచంలో ఉన్న ప్రతి వానికి కూడా తెలుసు వీళ్ళు చేసే పని ఏంటిదో అనేది. మీరేమంటారు ఫ్రెండ్స్, చెప్పండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి కారణం ఒకటే, ఇంకా మన క్రిస్టియానిటీలో ఏకత్వం లేదు, యూనిటీ లేదు, ఏమీ లేదు, దరిద్రం అట్లనే. మన క్రిస్టియానిటీలో ఇప్పుడు కూడా యూనిటీ లేదండి. ఒక పాస్టర్కి ఇంకొక పాస్టర్కి పడదు. లేకపోతే సెల్ఫ్ డబ్బ కొట్టుకునే సేవకులు ఉన్నారు, రాజ్యం కట్టుకునే ఒక సేవకులు ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీ చూడండి ఒకసారి. ఛత్తీస్గఢ్లో ప్రజలండి, ప్రజలు బాధపడుతున్నారు అక్కడ. ఇక్కడ మనం ఏం బాధపడతలేము, దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళు మనకన్నా ధన్యులు. ఇంకొక మాట చెప్పాలన్నా, ఇది ఛత్తీస్గఢ్లో జరిగింది, తెలంగాణలో కూడా జరగబోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ గనక ఇలానే ఈ మనుషులు ప్రవర్తిస్తూ ఉంటే, మనలో యూనిటీ లేకపోతే
క్రైస్తవులు ఏకమవ్వండి అని ఎంతోమంది సేవకులు గొంతు చించుకుంటా యూట్యూబ్లో చెప్తున్నారు, కానీ మన వాళ్ళకు మాత్రము చెప్తున్నాను కదా, కనీసము వాళ్ళకు చీమ కూడా కరుస్తలేదండి. వాళ్ళు ఫ్లరిష్ లైఫ్కి అలవాటు పడిపోయారు. కనీసము సేవకులకు ఏమైనా జరిగితే స్వరము తన గలము కూడా ఎత్తరు. నేనైతే ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి వీడియో చేయాలో నాకే అర్థం కావట్లేదు. కొన్నిసార్లు ఈ వీడియో చేస్తున్న సమయంలో కూడా నేను అనుకుంటాను, నాకు చాలామంది కామెంట్లు వేస్తూ ఉంటారు, మీరు చూస్తారు కదా, బూతులు తిడతారు, కొంతమంది మంచిగా చేస్తున్నారు బ్రదర్ అని చెప్తారు, కొంతమంది అయితే ఇంకా దారుణంగా మాట్లాడతారు. ఇవన్నీ నాకు అవసరమా అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ మన అందరిలో అవేర్నెస్ రానంత వరకు నేను ఇలాంటి వీడియోస్ పెడతా ఉంటాను. మీరేమంటారో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మీకు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.